సోదరులారా, మరి ఈరోజు మన విశాఖపట్నం జిల్లా యందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడుబడిన ఉన్నటువంటి విశాఖపట్నం నడుబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు ఈరోజు మన ఏపీపీటీడీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ ఉద్యోగుల యొక్క రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మా ప్రియమత నాయకులు పి కిరణబుజ్జి గారు, బివి నారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో జిల్లా అధ్యక్షుల్ని మరి ఏకగ్రీవంగా ఈ కోటేశ్వరరావు గారు ఎన్నుకోవడం జరిగింది. వారికి నా సరసన శుభాభినందనాలు. అలాగే ఈ స్థానంలో ఉన్నటువంటి గతంలో నా వెంట ఉంటూ మరి విశాఖపట్నం ఏ డిపోలో ఉంటూ నా సహచరుడు, నా మిత్రుడు మరి ఎన్న చిరంజీవి గారు కూడా మరి నాకు ఎంతో తోడుగా ఉండి చేసి ఉన్నారు. ఈ అతనికి కూడా నేను చేసుకుంటున్నాను. ఈరోజు విశేషం ఏంటంటే మరి విశాఖపట్నం జిల్లాలో మరి అనేక డిపో మరి 7 డిపోలు ఉన్నాయి. ఏ డిపోలో ఈరోజు విశాఖపట్నం పీటీడీ జై భీమ్ అసోసియేషను మరి 3 డిపోల కమిటీలు మరి రాష్ట్ర కార్యవర్గము జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. మరి అటువంటి విశాఖపట్నం మెయిన్ డిపో అధ్యక్షుడు ఎన్ఎంరావు గారికి, వాళ్ళ బృందానికి, అట్లే మరి సింహాచల డిపో ఉన్నటువంటి మరి పివి ప్రసాద్ గారు డిపో అధ్యక్షులుగా, మరి మాకు మరి నా మిత్రుడు నా రైట్ హ్యాండ్ అయినటువంటి మా సింహాచల డిపో సెక్రటరీ మా గోవిందరానారాయణ గారు కూడా మరి మంచి కార్యవర్గం విశాఖపట్నంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆర్టీసీ అసోసియేషన్లో ఈరోజు 3rd ప్లేస్లో ఉన్నటువంటి స్థానం ఆక్రమించిందంటే ఏపీపీటీడీ జై భీమ్ అసోసియేషన్. మరి అలాంటి విశాఖపట్నంలో మరి ఇంత విస్తృతంగా ఈ మీడియా సపోర్ట్ సహకారంతో మా ఆర్టీసీలో ఉన్నటువంటి మా జిల్లా అధికారి అయినటువంటి ఏదైతే ఈరోజు ప్రమోషన్ పొందిన ఇన్ఛార్జ్ ఈడీగా ప్రమోషన్ పొందినటువంటి ఫ్రెండ్లీ ఆర్ఎం ఏ అప్పలరాజు గారు ఈరోజు ఈడీగా ప్రమోట్ అయ్యి ఇంకా మరి ఈ జిల్లాలో ఈ జోన్లో మంచి ఉద్యోగం మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి మా ఈడీ గారికి కూడా మా అసోసియేషన్ ఇక్కడితో కాకుండా మరి ఈ యొక్క మన విశాఖపట్నం జిల్లాలో మీరు జిల్లా సెక్రటరీ అయిన తర్వాత గత 2 సంవత్సరాల నుండి ఉద్యోగాలు కనీసం ఇంక్రిమెంట్లు మా యొక్క ఎంతో మంది ఇంక్రిమెంట్లు కోల్పోయిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఎంతో మంది రివాల్వ్ అయిన దాఖలాలు ఉన్నాయి. అలాగే వారికి ట్రాన్స్ఫర్లు, ఇబ్బందులు, ప్రతి డిపోలో సమస్యలు, మేనేజ్మెంట్ సమస్యలు కూడా మరి ఎన్నో నేను చవిచూసి ఇదంతా కూడా ఇంక్రిమెంట్లు అవనివ్వండి, ట్రాన్స్ఫర్లు అవనివ్వండి, ఏదైతే ఉద్యోగులకి కష్టకాలంలో ఏదైతే ఉందో నేను మా గౌరవ ఆరంభ గారు అయినటువంటి ఈడీ అప్పలరాజు గారికి ప్రతిదీ మరి అతని సహకారంతో ఈ జిల్లాలో ఉద్యోగస్తులకి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే నాకు తోడు నాకు రైట్ హ్యాండ్గా ఉంటూ ఈ జిల్లాలో మొట్టమొదటిగా నాకు ఈ జిల్లాలో మనం ఏపీపీటీడీ జై భీమ్ను ముందుకు తీసుకొని వెళ్దాం అని నాకు భుజం తట్టి తనిపించినటువంటి మా ఏదైతే ఉన్నారో మా కె గురయ్య గారికి కూడా, అలాగే ఈ యొక్క వివిధ జిల్లాలను కూడా ఇచ్చేసినటువంటి మా ఎస్కోట్ మా ఏదైతే రాష్ట్ర నాయకులు ఉన్నారో కేజీ నాయక్ గారు కానీ మన సీరు గారు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రతి అసోసియేషన్ ఈ యొక్క సభ్యులందరూ కూడా మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ జై భీములు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఈ యొక్క ఏదైతే నూతనంగా ఎన్నుకున్నటువంటి డిపో కమిటీలకి అలాగే మా జిల్లా అధ్యక్షులకి ఇంకా ఈ యొక్క పేరు ప్రతిష్టలు తెప్పించి ఏదైతే నెంబర్ 1 అసోసియేషన్గా ఈ విశాఖపట్నం జిల్లాలో మేజర్ అసోసియేషన్గా అభివృద్ధి చెందాలని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క హక్కులని ముందుకు తీసుకొని పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులు వచ్చిన మీడియా ప్రతినిధులందరూ కూడా నా యొక్క జై భీమ్ తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. నా పేరు బివిఎస్ నారాయణ. నేను ఏపీపీటీ జై భీమ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా, బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలే ప్రధాన ఎజెండాగా ఏదైనా అసోసియేషన్ ఉందంటే అది జై భీమ్ అసోసియేషన్ అనే ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో చాలా రకాల ఉద్యోగులు చాలా రకాల సమస్యలు అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. అనేక ఇబ్బందులు ఉన్నాయి. క్రమశిక్షణ చర్యలు అయితే చాలా తీవ్రంగా మళ్ళీ ప్రభుత్వాలు విలీనం అయిన తర్వాత క్రమశిక్షణ చర్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాకు 1/2019 సర్క్యులర్ యథావిధిగా అమలు చేయాలని సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. అలాగే
ఎలవన్సులు అయితే నైట్ అవుట్ ఎలవన్సులు అయిన వివిధ రకాల ఎలవన్సులు కూడా మాకు ప్రస్తుతానికి ఆపేసి ఉన్నారు కాబట్టి ఆ ఎలవన్సులు కూడా వెంటనే అమలు చేయాలని, అలాగే చాలా పెండింగ్ రకాల ఎలవన్సులు ఉన్నాయి. తర్వాత 2017 ఏరియర్స్ అయితేమి ఎస్బీటీ ఎస్ఆర్బీస్ యొక్క సమస్యలు అయితేమి చాలా రకాలు ఉన్నాయి కాబట్టి ఆ వెంటనే కూడా లీవ్ ఎన్కేష్మెంట్ అయితేనే విధిగా చెల్లించాలని ఈ యొక్క సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ప్రధాన యొక్క సమస్య అయితే ఈహెచ్ఎస్. మాకైతే ఈహెచ్ఎస్ కార్డు ఉంది కానీ అనేక రకాల కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఈ యొక్క ఈహెచ్ఎస్ యొక్క పని విధానం అయితే ఇవి బాగోలేదు. అనేక రకాల వ్యాధులు కూడా నిరాకరించి అనేక మంది చనిపోయి ఉన్నారు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ. కాబట్టి మాకు పాత విధానంలోనే కూడా ఎన్ని లక్షలైనా మాకు ఆ యొక్క ఈహెచ్ఎస్ విధానంలో మాకు ఆరోగ్య సమస్యలను కూడా మాకు పరిష్కరించాలని సభాముఖం తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు గౌరవ ఈడీగా పదవి తీసుకున్న ఏ అప్పలరాజు గారు అయితే సౌమ్యులు, అంబేద్కర్ వాది, అంత చాలా మంచి వాళ్ళు కాబట్టి ఆయన కూడా ఈ యొక్క జోన్లో ఎదుర్కొన్న సమస్యలు తక్షణమే కూడా ఆయన పరిష్కరించి అన్ని అసోసియేషన్లో కూడా యొక్క సమానంగా చూసుకొని ముందుకు వెళ్ళాలని మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆయనకి మాకు జైభీమ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాము. అలాగే ఈ యొక్క సభకు వచ్చేసిన రాష్ట్ర నాయకులకి, జోనల్ నాయకులకి, డిపో నాయకులకి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులు చాలామంది మీడియా మిత్రులు వచ్చారు కాబట్టి ఆ మీడియా మిత్రులు కూడా మా జై భీమ్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై భీమ్. నా పేరు కే గురయ్య అండి. నేను సింహాచల్కి ఇప్పుడు డ్రైవర్ని. నేను 1997లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి వేరే యూనియన్లో ఉన్నాను. మా జైభీమ్ 2021లో స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుండి జైభీమ్లో ఉన్నాం. జైభీమ్లో చేసిన పని ఎవరు చేయలేకపోతున్నారు. ఇప్పుడు అన్నీ ఆబ్సెంట్లో ఉన్నారు కానీ, సిక్లో ఉన్నారు కానీ, రిమూవ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరినైనా సరే మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. మా స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు కలిపి మేము ఆ కేసును పరిష్కరిస్తున్నాం, కేసులు తీసుకొస్తున్నాం. మాకు గౌరవ ఆర్ఎం గారు ఏ అప్పలరాజు గారు ఇప్పుడు ప్రమోషన్ మీద ఈడీగా విజయనగరం జోలికి వెళ్ళారు. ఆయన మా శ్రీకాకుళం వ్యక్తులు, మా ఫ్రెండ్లీగా ఉంటారు, మా సమస్యలు ఇప్పుడు కాదన్నారు. ఆయన ఇంకా ముందుకి మంచి మంచి ప్రమోషన్లు తీసుకోవాలని కోరుకుంటాం. మాకు ఆరోగ్య ఈహెచ్ఎస్ కార్డులు ఇచ్చారు, దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆర్టీసీ పద్ధతిలోనే మాకు వైద్యం చేయాలని, ఎంత ఖర్చు అయినా ఆ విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మాకు మెడికల్కి వెళ్ళిన డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈసీజీ, ఈపో, టీఎంటీ అవి కూడా ఆర్టీసీ ఖర్చులతో చేయాలని మేము కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మా స్టేట్ కమిటీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్ అసోసియేషన్ తరఫున ఇక్కడ జిల్లా ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరికి కూడా, మీడియా ప్రతినిధులకి నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, చిరకాలంగాను చాలా కాలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మైనారిటీస్ ఒక సైకలాజికల్ ఒక డిప్రెషన్లోనే వచ్చి ఉన్నారు. అది ఎప్పటికి కూడా ఉద్యోగస్తుల్లో కూడా ఉంది. సో దానివల్ల వాళ్ళకున్న సమస్యలో కానీ, వేటిలో కానీ వాళ్ళేమొచ్చి మాకు ఎవరు ఆదుకుంటారా, ఏం చేస్తారనే ఒక డిప్రెషన్లో ఉంటున్నారు. సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళని ఏదో ఒక అసోసియేషన్గా ఖచ్చితంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి మనం ముందుండాలి అనే సదుద్దేశంతో ఏపీ పీటీడీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్గా ఉన్నటువంటి ఈ జైభీమ్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని కూడా అభినందిస్తూ వస్తున్నాం. ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీలో మిగతా డిపార్ట్మెంట్లో అన్నిటికన్నా సమస్యలు అనేవి పుంఖానుపుంఖాలుగా చాలా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ రీత్యా అయితేనేటి, ప్రమోషన్స్ రీత్యా అయితేనేటి, మెడికల్ విషయాల్లో అయితేనేటి, ఇంకా అనేక విధాలుగా అనేక మంది వాళ్ళ తాలూకా సమస్యల్ని సరైనటువంటి స్థితిలో రిప్రజెంటేటివ్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు జైభీమ్ అసోసియేషన్గా వచ్చి రాష్ట్ర నాయకత్వంగాను, జిల్లా నాయకత్వాలుగాను ఈ అసోసియేషన్ ఏమిచ్చి ముందుకు తీసుకుపోయి ఆ యొక్క సమస్యలను అధికారుల దగ్గర రిప్రజెంటేషన్ చేసినప్పుడు అనేకమైనటువంటి పాజిటివ్ రెస్పాన్సిబిలిటీస్, పాజిటివ్గా వాటిని సాల్వ్ చేసినటువంటి స్థితి ఏమొచ్చి ఈ అసోసియేషన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. ఈ హెల్దీ అట్మాస్ఫియర్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మా కొత్త ఈడీ గారి అప్పలరాజు గారు, ఆయన చాలా సౌమ్యుడు. ఆయన ఈ యొక్క సిచ్యువేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని మంచి కంటిన్యూ చేయడానికి ఆయన పూర్తి సహకారం మాకు ఇస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మేము కోరుకుంటూ, ఈ అసోసియేషన్
ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే ప్రమోషన్స్ విధానాన్ని, ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలి. నెక్స్ట్ టైం వచ్చి ఈహెచ్ఎస్ విధానంలో ఉన్నటువంటి విధానంగా కాకుండా పాత మెడికల్ విధానం ఆర్టీసీలో ఏదైతే ఉందో దాన్నే వచ్చి పునరుద్ధరించాలి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్స్ విషయంలోని, సీసీ రెగ్యులేషన్స్ విషయంలోని ఉన్నటువంటి 2019 చట్టబద్ధంగా ఉన్న 2019 తాలూకా సిచ్యువేషన్ ఏదుందో దాన్నే వచ్చి పక్కన పెట్టి చట్టబద్ధత లేనటువంటి 7071 అనేటువంటి కొత్త రెగ్యులేషన్ నుంచి తీసుకొచ్చి దాన్ని ఆధారంగా అనేకమైనటువంటి పనిష్మెంట్లకి వీటికి కార్మికుల్ని గురి చేస్తున్నారు. సో దాన్ని పక్కన పెట్టి చట్టబద్ధంగా ఉన్నటువంటి 1/2019 అనేటువంటి ఏదైతే చట్టబద్ధత ఉన్నటువంటి ఆ తాలూకా గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ని ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నట్టుగాను అమలుపరిచి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జై భీమ్. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో రాష్ట్ర కమిటీ పర్యటన శుభసూచకం. వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి జోనల్, జిల్లా మరి డిపో కమిటీ యొక్క అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ కూడా నా యొక్క జైలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మరి 1 డిపోలో ఈ యొక్క జైబీమ్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అలాగనే ఇతర సమస్యల గురించి కూడా పరిష్కారం కొరకు మాట్లాడడం జరిగింది. నేను అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక కండక్టర్గా పనిచేస్తున్నాను. పేరు కేఎన్ జోషి. అయితే ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానంగా పెద్ద అసోసియేషన్లు అని చెప్పబడుతున్నటువంటి 2 అసోసియేషన్లకు ధీటుగా మా జైబీమ్ అసోసియేషన్ బడుగు బలహీన వర్గాలకు ఒక దిక్సూచిగా మరి ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీఎస్సీ, మైనారిటీ తాలూకా కార్మికుల యొక్క సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి ఈ యొక్క పెద్ద అసోసియేషన్లకు దిక్సూచిగా జైబీమ్ అసోసియేషన్ ఈరోజు నిలబడడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అనేకమైన సమస్యలు ఒక లీవ్ విషయంలో కానీ, డ్యూటీల విషయంలో కానీ, చార్ట్ల విషయంలో కానీ, మెడికల్గా మరి విషయంలో కానీ ప్రతి విషయంలో మా అధ్యక్ష కార్యదర్శులు వారు తెలియజేశారు. మాకు ఇచ్చినటువంటి ఈహెచ్ఎస్ కార్డులో అయితే పాస్ గీసుకోవడానికి పనికిరాదు. ప్రతి నెల కూడా మా నుండి 1250 రూపాయలు వసూలు చేసి ఏ పాటు చిన్న వైద్యం కోసం ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి మాకు పాత విధానంలోనే మరలా ఆ యొక్క వైద్యాన్ని అన్లిమిటెడ్ పద్ధతిలో మాకు అందించాలని, మరి ముఖ్యంగా కార్మిక సమస్యలన్నింటినీ కూడా తీసిస్తున్నటువంటి మహానుభావుడు అప్పటి మాజీ ఎండి గారు సురేంద్ర బాబు గారు. మరి ఆయనకి మా యొక్క జైబీమ్ అసోసియేషన్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరలా మరి ఆయన పెట్టినటువంటి ఏదైతే సర్క్యులర్ 1/2019 1/2019 సర్క్యులర్ను మరలా యథావిధిగా అమలు చేసి కార్మికుల తాలూకా సమస్యలను పటాపంచలు చేస్తూ మా కార్మికులకు అందరికీ కూడా ఒక దిక్సూచిగా ఆశాజ్యోతిగా ఉండాలని సరి మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను. జై భీమ్. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో చాలామంది ఉద్యోగులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా మా దృష్టికి వచ్చింది అనమాట. అంటే అనేక రకాల ఆఫీసులు కూడా కింద స్థాయి ఉద్యోగులు అయితేమి, సూపర్వైజర్ అయితేమి, డిపో స్థాయిలో కూడా డిపో అధికారులు కూడా చాలా యొక్క వివక్షత ఉన్నది. ఆ వివక్షతని మేము కూడా అరికట్టాలని, అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని. బాబు జగజీవన్ రామ్, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఆశయాలను జై భీమ్. జై భీమ్ అసోసియేషన్.